నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకదాని వెంట ఒకటి వరుసగా శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది. కానీ వేటిపైన పెద్దగా రియాక్షన్ రాకపోయినా ఆర్థిక రంగం పైన రిలీజ్ చేసిన శ్వేతపత్రం పైన విపక్ష వైఎస్ఆర్సీపీ సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించి గవర్నర్కి కూడా విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఎవరు ఏం చెప్పారు, అసలు నిజానిజాలేంటి, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితిగతులు, అప్పుల భారం ఎంత ఉంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. అన్ని శ్వేతపత్రాలనే పెద్ద సీరియస్గా తీసుకోవాలా. ఒక్క శాంతి భద్రతల విషయంలో ఏంటంటే ఢిల్లీలో డెమాన్స్ట్రేషన్ పెట్టారు కాబట్టి అదొకటి కొంచెం రియాక్ట్ అయినట్టు చూడాల్సి ఉంటుంది. అమరావతి మీద రెస్పాన్స్ లేదు, పోలవరం మీద రెస్పాన్స్ లేదు, ఎక్సైజ్ మీద రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మాత్రం ఆర్థిక రంగం పైన అప్పుల విషయంలో, అది కూడా మేము చేసిన అప్పులు అంత కాదు, ఇంత కాదు, అంత 14 లక్షల కోట్లు అక్కడ చెప్పారు, 10 లక్షల కోట్లు ఎక్కడ చెప్పారు, ఫైనల్గా 9 లక్షల కోట్లు ఇక్కడ చూపించారు, అసలు మొత్తంగా కలిపితే 7 లక్షల కోట్లే అప్పులు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఏది నిజం? ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే ఆర్థికపరమైన విషయం వస్తేనే అంతా తెలిసేది ఏ శాఖలు డైవర్ట్ అయినాయి అనేది. 2.5 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారనేది వాస్తవం. ఆ తర్వాత 10.5 లక్షల కోట్ల అప్పు పెరిగిందని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. అంటే దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేశాడనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం నమ్మాల్సిందే, గవర్నర్ గారు చెప్పారు కాబట్టి. ఇది ఈ కొద్దిగా ఇంకెక్కువ పోయి ఇంకా డెప్త్లోకి వెళ్తుంటే ఇంకా చాలా బయటకు వస్తున్నాయని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా 14 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్ళిపోయాడు ఈయన. అంటే ప్రతి రూపాయికి మేము 55 పైసలు చూపించాం, అతను రూపాయికి 25 పైసలు మాత్రమే ఇచ్చేసాడనేది క్లియర్ కట్గా ఆయన చెప్పిన ఇది. అంటే ఇంత విధ్వంసంగా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవంలో, 4 దశాబ్దాల అనుభవంలో ఇంత ఇదిగా ప్రజల సొమ్ముని ఇచ్చేసుకున్న వ్యక్తి నేను చూడలేదనేది ఆయన చెప్పడం. దాన్ని బట్టి ఒకవైపు మీరు అన్నట్టు శరవేగంగా జరుగుతున్న రాజకీయ పనులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా రోజు ఏపీ చుట్టే తిరుగుతూ ఉన్నది. మీరు అన్నట్టు దేనికి మిగతా అన్ని కూడా ఒక ప్రొటెస్ట్ లాగా వెళ్తున్నారు తప్పితే దీన్ని ఇచ్చేసుకోవటం, దాన్ని ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా మూడోసారి బహిరంగ ఒక ½ గంట ప్రెస్ మీట్ పెట్టడం, అవన్నీ కూడా ప్రెస్ మీట్ అది, లేదంటే వీడియో ప్రెస్ మీట్ అదే అలా ఉంది. మరి అది సరే, ఏదైనా కానీ ప్రెస్కి ఇచ్చాడు కాబట్టి ఇంతకుముందు అది కూడా ప్రెస్ మీట్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఆయన చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పారు, మిగతాది ఎక్కడ లైవ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండవు. మళ్ళీ లేకపోతే ఆయన మళ్ళీ ఫ్లో మిస్ అయిపోతాడని చెప్పి ఆయన స్వయంగా చెప్పండి, మళ్ళీ మర్చిపోతారని. కాబట్టి మరి దాన్ని మరి ఆయన్ని క్రైటీరియా తీసుకొని ఆయన ఒక ఇంటర్వ్యూ లాగా ఇచ్చి ప్రెస్కి అంతా పంపించే ఇది కూడా ఉండొచ్చు. ఏదైనా కానీ అంతకుముందు 5 సంవత్సరాలు చేయలేంది మొదటిసారిగా మీడియా ముందరకు వచ్చి మాటిమాటికి 2-3 దఫాలుగా మాట్లాడే అవకాశం మీడియా ఇస్తున్నారు. మీడియా అడిగిన క్వశ్చన్లకు ఆయన చెప్పలేకపోయినా ఆయన చెప్పాలనుకున్నది చెప్తున్నాడు. ఇకపోతే బుగ్గన గారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండి చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. అమరావతిలో ఉండి ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థికపరమైన విషయాలు బుగ్గన గారు చెప్పడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లా. ఏదైనా కానీ ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ ధోరణి పోవాలంటే ఈ శ్వేతపత్రం మాటున దేనికి ఎంత నిధులు దారి మరినాయి, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, బటన్ నొక్కేమో సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారు, అభివృద్ధిని ఎందుకు మర్చిపోయారు, మరి ఇంత సంక్షేమం ఇస్తే మళ్ళీ ఎందుకు దీర్ఘకాలిక కోరికలు రాజధాని కావచ్చు, మిగతా పోలవరం కావచ్చు, మీరు అన్నట్టు అన్నీ కూడా ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడేగా ఉన్నాయి అనేది, అదే కదా రైట్ పాయింట్. ఆయనను మాట్లాడిన దాంట్లో పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి చాలా మంచి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి పెద్దిరెడ్డి గారికి వాళ్ళ మంచితనం మనకి ఎందుకు లేదని వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చుకోవాలి. కానీ ఆర్థిక రంగం, నేను అడిగేది ఏంటంటే ఆర్థిక రంగం విషయంలో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. అప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పులు అప్పటికి ఉన్నాయి, ఇప్పుడు 7.5 లక్షల కోట్లకు మించి చేయలేదు మేము. కార్పొరేషన్ రుణాలు, చివరికి విద్యుత్ శాఖ బకాయిలు కూడా కలుపుకుంటేనే అంత అవుతుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఎలా తెలుస్తుంది, ప్రజలకు ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ ఏమో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది, ఇంకా దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? డెఫినెట్గా ఇంకా ప్రజలకు ఆయన అడిగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈయన శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. ఇంకా డెప్త్గా మీరు అన్నట్టు విద్యుత్ కావచ్చు, ప్రతి శాఖలు ట్రాన్స్పోర్ట్కి ఇవన్నీ ఉంటాయి కదా, దాని బకాయిలు కావచ్చు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులను వీళ్ళు ఎట్లా దారి మళ్లించారు కావచ్చు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఈరోజు కాకపోయినా రేపు చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత ఆనాడు పరిపాలించిన ప్రభుత్వానికి కూడా. వీళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు కూడా క్లారిఫై, డౌట్ ఉంది కాదు, ఈయన 7 లక్షలు అంటున్నాడు, ఈయనేమో 10.5 లక్షల కోట్లని గవర్నర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటున్నారు, ఈయన కొద్దిగా ముందుకెళ్ళి 14 లక్షల కోట్లకి తీసుకెళ్లారు. అసలు దీన్ని ఎక్కడ ఆగింది, అసలు ఏం జరిగింది అనేది గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, ప్రభుత్వం
దురుద్దేశపూరితంగా మా పైన దుష్ప్రచారం చేస్తుంది అన్నారు. దాని మీద రియాక్షన్ ఏముండొచ్చు? గవర్నర్ రాసినటువంటి, ఇప్పుడు ఆయన గవర్నర్ ప్రసంగం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ చదువుతారు, అది అందరికీ తెలిసిందే. అది ఎప్పుడో ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి ఉన్నట్టుగా ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది గవర్నర్కి. ఇప్పుడు విపక్ష నేత క్లియర్గా లెటర్ రాశాడు, వాస్తవాలు ఇవి అని. గవర్నర్ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? అంటే గతంలో గవర్నర్లు మరీ రబ్బర్ స్టాంపులుగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదండి. ఈయన సమర్థవంతమైన సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఈయన పేరు ఉన్నది. ఆయన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద సమగ్ర సమాచారం కోసం, అవగాహన కోసం ఆయన వచ్చాడు. ఆయన అన్నీ ఏది పడితే అది సంతకాలు పెట్టడు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమని కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు ఆల్ యూనివర్సిటీస్ మొత్తం తీసేయాలని ఒకేసారి 16 మంది యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ తీసేసి ఇన్ఛార్జీలు వేసేసారు కదా. అంటే క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక సమయం తీసుకుంటున్నాడు. అంత గుడ్డిగా ఇతను చెప్పినంత మాత్రాన సంతకం పెడతారనుకోవటం అది పొరపాటు. అదేవిధంగా 10 లక్షల కోట్లు అప్పు ఉందా లేదని వాళ్ళ యొక్క స్టాటిస్టిక్గా రికార్డ్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆయన గవర్నర్ యొక్క సిబ్బంది చెక్ చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత చెప్తారు తప్పితే ఏం ఉండదు. కాబట్టి ఇప్పుడు చివరికి మళ్ళీ అక్కడ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలా, గవర్నర్ దగ్గరికి ఇవ్వాలి కదా. గవర్నర్ ఏం చెప్తాడు, ఇదంతా బాగానే ఉంది, సజావుగా నేను ఇచ్చిన రిపోర్ట్ 14 లక్షల కోట్ల అప్పు నాకు కనపడింది, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు చెల్లించాల్సింది ఇట్లా జరిగింది, గత ప్రభుత్వం ఇది 2.5 లక్షల కోట్లు, మీ ప్రభుత్వం 8 లక్షల కోట్ల దాకా వెళ్ళి అని చెప్పి క్లారిటీ ఇస్తే అప్పుడు సరిపోద్ది అనమాట. ఏదైనా కానీ గవర్నరు ఈయన ఇచ్చిన దాని ప్రకారం, ఎందుకంటే ఎకనామిస్ట్ కూడా గవర్నర్గా కూడా చదివింది వాళ్ళు చెప్పింది చదివాడు తప్పితే అది వాస్తవం లేదన్నారు. కొద్ది ముందుకే వెళ్ళి నల్ల టవల్ వేసి ఆయన యొక్క తీర్మానం చదువుతుంటే అవి కూడా చించేశారు. అంటే అక్కడ గవర్నర్ గారు ఒక రకంగా అవమానించినట్టు. మళ్ళీ అదే గవర్నర్ గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తారు. ఏదేమైనా కానీ ఆయన ఏం చెప్తాడు అనేది మనం ఎదురు చూడాలా. అయినా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంటంటే దొంగ అన్నట్టు, ఎవరు దొంగ ఏంటనే పరిస్థితి, నేను కాదు వాళ్ళే దొంగ అన్నట్టుగా ఈయన ఆరోపిస్తున్నారు. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్గా ఉన్నది, అది వాస్తవం. దీని వెనక తలో పాపం తెలపిడికడే అని అంటారు కదండి. ఆ సామెతన అసలు ఏంటి, గత ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ఏంది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది క్లియర్ కట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వం ఇది కాదు మేము చేయలేదు అనుకున్నప్పుడు వాళ్ళు చూపించుకోవాల్సింది వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లు ఒక కీలకమైన విమర్శ ఏంటంటే, ఎన్నికల హామీలు అలవి కాని హామీలు ఇచ్చారు కాబట్టి ఫుల్ బడ్జెట్ పెడితే దొరికిపోతారు, అందుకనే ఈ డైవర్షన్ గేమ్ ఆడుతున్నారు. శ్వేతపత్రాల పేరుతో మళ్ళీ ఓటాన్ అకౌంట్ పెట్టి మళ్ళీ 6 నెలల మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఫుల్ బడ్జెట్ పెడతామని, ఇవన్నీ కూడా ఎన్నికల హామీలు అమలు చేయలేక ఈ ప్రభుత్వం చతికిలు పడుతుంది. నిజంగా అలాంటి పాసిబిలిటీస్ చేయలేక కాదండి. ఇప్పుడు యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు, కళా వెంకట్రావు లాంటి వాళ్ళు, లేకపోతే అచ్చెన్నాయుడు, చాలామంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. లేదా ఆర్థిక రంగంలో దాంట్లో ఏమీ లేని వాళ్ళు ఏమి కాదు, తెలివి తక్కువ వాళ్ళేం కాదు, నిపుణులు ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు అందరికంటే అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓటర్ అకౌంట్ అనేది వాళ్ళ పరిధిలోది. ఇప్పుడు ఇంకో 2 నెలలు కూడా ఓపిక పట్టకపోతే ఎట్లా? ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రకటిస్తే తెలిసిపోయింది అనడానికి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ప్రొసీడింగ్స్ తెలుసు, ప్రజలకు ఏం చెప్పాలో తెలుసు. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టాల్సిన అవసరం ఉన్నది. ఈలోపే ఇది కాదు బడ్జెట్ మాకు భయపడి ప్రవేశపెట్టలేదంటే, మరి భయపడి ప్రవేశపెట్టలేనప్పుడు అసెంబ్లీలో ఎందుకు కూర్చోట్లే? ఇల్లు భయపెట్టొచ్చుగా, అక్కడ కూర్చొని భయపెట్టొచ్చు కదా. సింపుల్ లాజిక్ సార్. మొన్న అసలు కనీసం 10 మంది ప్రమాణ స్వీకారం చేయకపోతే మీ ఎమ్మెల్యేలు కూడా మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి చూడని ఇష్టపడని మీరే చేసి 10 నిమిషాలు వెళ్ళిపోయారు బయటికి. రెండోసారి వచ్చి 11 నిమిషాలు ధర్నా చేశారు, నల్ల టవల్ వేశారు, గవర్నర్ వచ్చించేసేసి వెళ్ళిపోయారు. మరి మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి మళ్ళీ అలిగి ఒక లవ్ లెటర్ రాశారు. దానికి సమాధానం లేదు. ఇప్పుడు గవర్నర్ మన హైకోర్టులో అయినా ఇవ్వండి పర్మిషన్ అంటున్నాడు. మరి ఇంత ప్రేమ అసెంబ్లీ మీద మీకుంటే మీరు అసెంబ్లీలో కూర్చోండి. మీరు ఇచ్చారు కదా ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్ష అసెంబ్లీలో కూర్చొని శ్వేతపత్రం పైన డిస్కషన్ చేయొచ్చు కదండి. బయటకు వచ్చి వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత విపులంగా మన ప్రెస్కి కాల్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడే చెప్పొచ్చు కదా. చెప్తే నీకు సఫిషియంట్ టైం స్పీకర్ ఇస్తాడు. ప్రజలు కూడా లక్షలాది మంది కోట్లాది మందికి కూడా తెలిసింది కదా, అవును ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్తున్నాడు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్తున్నారు అనేది క్లారిటీ ఉంటుంది కదా. మీరు అసెంబ్లీలో కూర్చోరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే కూర్చోంటా ఉన్నారు. అదే సమయంలో మీరు చెప్పింది తప్పు అంటారు. మీరు తప్పు అంటే తప్పుగా చెప్పండి, కానీ అసెంబ్లీలో కూర్చోవాల్సిన అవసరం ఈ 11 మంది నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి యనమల రామకృష్ణ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, కోర్టుకు వెళ్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని డీవియేషన్స్ చేశారు అని చెప్పని ఒక మీడియా సంస్థకి సంబంధించి ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఏంటి దాన్ని ఎలా చూడాలి? ఆ పత్రిక అంటే
మీడియా సమస్య అంటే ఇక సాక్షికి సపోర్ట్ చేసే ఛానల్స్ మీద వాళ్ళ మీద మేము ఒక నోటీస్ జారీ చేస్తాం. శాసనసభ హక్కులకు భంగం కలిగినట్టే వాళ్ళు డీవేట్ చేయటం, వక్రీకరించడం, చెప్పింది ఒకటి ఓకే, సభా హక్కులు నోటీస్ ఇస్తున్నారు. సభకు నోటీస్ ఇస్తారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ కానీ ఆ ఛానల్స్ కానీ ఉంటాయి. ఓకే, అంతే కదండి, వక్రీకరించకూడదు కదా. ఆయన చెప్పింది వేరు, వీరు కొద్దిగా మసాలా అల్లి ఇది తప్పంతా అయినట్టుగా చూపించడం అది కరెక్ట్ కాదనేది ఆయన యనమల రామకృష్ణ తనకున్న అనుభవంతో చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో రిలీజ్ చేసిన శ్వేతపత్రం దుమారం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దానికి వివరణలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వక్రీకరణల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఎత్తుగడని వైఎస్ఆర్సీపీ అనుసరిస్తుందంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సభా హక్కుల నోటీసులు ఇస్తానికి రెడీ అవుతున్నట్టుగా చెప్పారు. సో ఇది ఇంతటితో ఆగేటువంటి ప్రక్రియలా కనిపించడం లేదు. ఏపీ పాలిటిక్స్లో ఈ శ్వేతపత్రాల అంశం మరొక రగడను సృష్టించేందుకు సంకేతంలా కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.